ముఖ్యమంత్రుల దగ్గర పిఏలుగా చేసిన వాళ్ళ పరిస్థితి ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఒకప్పుడు చాలామంది పిఏలు చేశారు కానీ ముఖ్యమంత్రుల దగ్గర వాళ్ళ పేర్లు ఇప్పుడు బయటికి రాలేదు. చాలామందికి గుర్తుండవు కూడా. కానీ ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిఏగా చేసిన పెండియాల శ్రీనివాస్ పేరు ఇప్పటికి గుర్తుంది. లేదంటే ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేస్తున్న కేఎన్ఆర్ పేరు, లేదంటే ఇప్పుడు బ్యానర్ వార్తల్లో పేపర్లో హెడ్డింగ్లు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే ముఖ్యమంత్రుల దగ్గర పనిచేస్తున్న పిఏలు ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారు అనేది ప్రజలకి తెలియజెప్పాలి అనేది అటు వాళ్ళు ఇటు వీళ్ళు అంటే ఎవరు తగ్గట్లేదు. దీని ప్రతీకార రాజకీయం అనుకోవాలా, లేదు ఈ ఆరోపణలన్నీ వాస్తవాలే అయితే ఈ స్థాయిలో అవినీతి చేస్తారనుకోవాలా? ఒక చిన్న వ్యక్తి ఒకేసారి కోట్ల రూపాయల ఆస్తులు, పెట్రోల్ బంకు, అది కూడా తిరుమల లాంటి చోట్ల 15 ఏళ్ల పాటు అతి తక్కువ ధరకి లీజుకు తీసుకొని పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అలాగే ఒక హుండాయ్ షోరూమ్ నిర్వహిస్తున్నారు. బినామీలతో కొన్ని కంపెనీలు నిర్వహిస్తున్నారు. అంటే ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు బయటకు తీస్తున్నారంటే ఇవన్నీ నిజాలే గనక అయితే అది ఖచ్చితంగా అవినీతి జరిగినట్టా కాదా, అవినీతి చేసి సంపాదించారా లేదనేది వాళ్ళు లెక్కలు చూపించాలి. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పిఏ విషయంలో, పెండియాల శ్రీనివాస్ విషయంలో ఐటీ కేసు నమోదు చేసింది. కాకపోతే అది రాజకీయంగా జరిగింది అయితే కాదు. కానీ ఇక్కడ మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింప. అప్పుడు వాళ్ళ పిఏ మీద కేసు పెట్టారు కాబట్టి, వాళ్ళ పిఏని అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పట్టుకున్నారు కాబట్టి, సోదాలు చేశారు కాబట్టి, ఇప్పుడు జగన్ పిఏ జోలికి వెళ్ళారా? ఇప్పుడు కేఎన్ఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ముందుకెళ్తుందా? ఓకే, అంటే ఇప్పటి వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినా, లేదా లిక్కర్ స్కామ్లో కొంతమంది మీద కేసులు పెట్టిన అరెస్టులు చేసినా అంటే జగన్ చుట్టూ ఉన్న వాళ్ళకి థ్రెట్ తప్పదు అనేది అయితే అర్థమైపోతుంది. మొన్న ఆయన పూడి శ్రీహరిని అరెస్ట్ చేసిన సోషల్ మీడియాకు సంబంధించి, ఇప్పుడు కేఎన్ఆర్ మీద కేసు పెట్టిన అంటే వీళ్ళకి కూడా అరెస్టులకి ఇంకా సిద్ధంగా ఉండాలి అనేది జగన్ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఇంకా ప్రిపేర్ అయిపోవాలి. రేపొద్దున్న ఆ కేసులు నిలబడతాయా లేదంటే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంటాయా లేదనే తర్వాత సంగతి. ఈ 3 ఏళ్ళు అయితే మాత్రం సఫర్ అవ్వక తప్పదు, ఇబ్బందులు కాక తప్పదు. కానీ ప్రజల్లో మాత్రం ఈ సంకేతం అయితే బలంగా పంపిస్తూ ఉన్నారు. జగన్ చుట్టూ ఉన్నవాళ్ళు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు. కోట్ల రూపాయల ప్రజాసొమ్ము అయితే వాళ్ళు తినేశారు. వాళ్ళకున్న పలుకుబడితో జగన్ని అండగా చూసుకొని జగన్ అడ్డు పెట్టుకునేది. అంటే ఇంకా ఫైనల్గా ఇక జగన్ పిఏ వరకు వచ్చిందంటే ఇంకా జగన్ కూడా రేపొద్దున ఏదో కేసులు అరెస్ట్ చేస్తారా, లేదంటే అంత సాహసం చేయరా? ప్రస్తుతం అయితే అప్పుడు ఆయన పిఏ మీద కేసు పెట్టారు కాబట్టి ఈయన పిఏని ఇప్పుడు కేసులు ఎరికించారా? ఇది అంటే నేను చేశాను కాబట్టి నువ్వు చేశావు కాబట్టి నేను చేశాను అనే స్థాయిలో రాజకీయం నడుస్తుందా అనే చర్చ అయితే ఇప్పుడు ప్రజలు జరుగుతుంది.